సో, ఏ విధమైన కోచ్ గాని, ట్రైనర్ గాని, టీచర్ గాని, ఎక్స్‌పర్ట్ గాని ఎవ్వరైనా సరే గాని నాలెడ్జ్‌లో సూపర్బ్ స్కిల్డ్‌గా ఉన్నటువంటి ఎనీ పర్సన్ వారి యొక్క ఇన్‌కమ్ స్కిల్స్‌ని, ఇన్‌కమ్ పొటెన్షియల్‌ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ద టాప్ 3 సీక్రెట్స్. దీస్ ఆర్ ఫెయిల్ ప్రూఫ్. ఈ ఎరాలో 100% ఇవి ఫెయిల్ ప్రూఫ్‌గా ఉన్నటువంటి ఈ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో, మీ ఇన్‌కమ్ స్కిల్స్‌ని, మీ ఇన్‌కమ్ పొటెన్షియల్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకొని వెళ్ళడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. సో, లెట్ us జంప్ ఇంటు అవర్ వీడియో. ద ఫస్ట్ స్కిల్ మీరు ఎప్పుడైనా సరే గాని మీ ఇన్‌కమ్ స్కిల్‌ని పెంచుకోవటానికి మీరు చేయాల్సిన మీకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఆ నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ మీరు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో, మీ జాబ్ చేస్తూనే లేదా మీ ప్రొఫెషన్‌లోనో, మీ బిజినెస్‌లోనో మీరు ఎందులో అయితే ఉన్నారో అది చేస్తూనే మీరు గనక బుక్స్ అండ్ ఈ-బుక్స్, ఫిజికల్ బుక్స్ అంటే హార్డ్ కాపీస్ కానీ లేదంటే ఈ-బుక్స్ గానీ, ఈ రెండిటిని గానీ మీ నాలెడ్జ్‌ని గనక పుస్తక రూపంలోకి మార్చడం వలన 100% మీ నాలెడ్జ్ అనేది వేరే వాళ్ళకి ఉపయోగపడటమే కాదు, దాని ద్వారా మీ ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో, ఇంకా అనుకుంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉండేటప్పుడు నిజంగా మీ నాలెడ్జ్ అనేది నిజంగా ఇంప్రూవ్ అవుతుంది. సో, ఆ ఇంప్రూవ్ అయిన నాలెడ్జ్‌ని వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడేటట్లుగా చేయగలుగుతున్నారు అనే నమ్మకం మీకు రావటానికి ముందు మీరు ఈ-బుక్స్ కనుక క్రియేట్ చేయగలిగితే 100% ఆ బుక్స్‌ని మీరు ఆన్‌లైన్‌లోనే సేల్ చేయొచ్చు. సో, పబ్లికేషన్ కాస్ట్ గానీ, ఇవేవి గానీ మీరు లేకుండానే ఈ ఖర్చు అనేది ఎక్స్‌ట్రా ఖర్చు అనేది లేకుండానే మీరు 100% మీ కోర్స్‌ని ఈజీగా సెల్ చేయొచ్చు. తద్వారా మీకున్న క్యాపబిలిటీ ఏదైతే ఉందో ఒక ఆథర్‌గా, ఒక రచయితగా మీకున్నటువంటి ఆ క్యాపబిలిటీని మీరు క్యాష్ రూపంలోనికి తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక బెస్ట్ రిజల్ట్ ఏంటంటే, మీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ కోర్సెస్ కానీ, ఈ నాలెడ్జ్ కానీ చాలా చాలా ఉపయోగపడుతుందండి. సో, 100% మీరిచ్చేటటువంటి ఈ బుక్స్ రూపంలో నాలెడ్జ్ ఏదైతే మీరు షేర్ చేస్తున్నారో, అది తరతరాల వరకు కూడా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో, రాయల్టీ రూపంలో కూడా మీ కుటుంబానికి కూడా వచ్చే అవకాశం ఉంది. సో, డోంట్ మిస్ ఇట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ప్రైవేట్ కోచింగ్ ఆర్ 1-to-1 కోచింగ్. సో, ప్రైవేట్ కోచింగ్ అండ్ 1-to-1 కోచింగ్ ఎందుకంటే మీకున్నటువంటి ఫీల్డ్‌లోనే మీ బిజినెస్ పీపుల్ కావచ్చు, లేదంటే మీ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కావచ్చు, మీరు ఎందులో అయితే ఎక్స్‌పర్ట్ అయి ఉన్నారో ఆ నాలెడ్జ్‌ని ప్రత్యేకంగా కోరుకునే కొంతమంది స్టూడెంట్స్ గానీ, క్లయింట్స్ గానీ ఉంటారు. సో, వాళ్ళకి మాత్రమే మీరు షేర్ చేసినా సరిపోతుంది. 100% మీ ఇన్‌కమ్ స్కిల్స్ అనేవి ఇంకా ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ మీ దగ్గర ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, ఈ ఎక్స్‌పీరియన్స్‌ని, మీ నాలెడ్జ్‌ని ప్రాక్టికల్‌గా మీరు తీసుకున్నటువంటి ఈ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో అది చాలా చాలా విలువైంది. సో, దానిని మీరు 1-to-1 కోచింగ్ స్పెసిఫిక్‌గా మిమ్మల్ని ఎవరైతే అడుగుతారో వాళ్ళకి ఇవ్వండి. ఫస్ట్‌లో అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటే గనక మీరు దాన్ని తక్కువ ఫీజుతో మీరు స్టార్ట్ చేయొచ్చు. కానీ ఫ్యూచర్‌లో వాళ్ళకి రిజల్ట్స్ రావటం వలన 100% మీ క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది. సో, ఆ క్రెడిబిలిటీ ద్వారా మీరు ఇన్‌కమ్‌ని ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో, 100% 1-to-1 కోచింగ్ గానీ, ప్రైవేట్ కోచింగ్ గానీ ఇవ్వటం వలన మీ ఇన్‌కమ్ పొటెన్షియల్ అనేది డెఫినెట్‌గా పెరుగుతుంది. అండ్ ద థర్డ్ అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అండి ఆన్‌లైన్ కోర్సెస్. దిస్ ఈజ్ ద అల్టిమేట్ థింగ్. మీరు ఒక్కసారి ఎఫర్ట్స్ పెట్టి మీ స్కిల్ గానీ, మీ టాలెంట్ గానీ, నాలెడ్జ్ గానీ ఏదైతే నేను డైలీ చెప్తూ ఉంటానో వాటిని మీరు ఒక స్ట్రక్చర్డ్ వేలో వీడియోస్ కింద క్రియేట్ చేసి ఆన్‌లైన్ కోర్సెస్‌గా గనక అమ్మగలిగితే అది పెద్ద ప్రాబ్లం కాదండి. 100% మీరు చేయగలుగుతారు. సో, ఈ ఆన్‌లైన్ కోర్సెస్‌ని జూమ్ మీటింగ్స్ ద్వారా మీరు మీ నాలెడ్జ్‌ని షేర్ చేయటం వలన, అంటే మీరు ప్రైవేట్‌గా క్లాసెస్‌ని కండక్ట్ చేయడం వలన, మీ ఇంట్లో ఉంటూనే మీ నాలెడ్జ్‌ని వేరే వాళ్ళకి షేర్ చేయడం ద్వారా వాళ్ళకి హెల్ప్ చేసిన మాటతో పాటుగానే మీకున్నటువంటి ఇన్‌కమ్ పొటెన్షియల్, మీ ఇన్‌కమ్స్ అనేవి చాలా చాలా రకాలుగా పెరుగుతూ ఉంటాయి. సో, 100% మీ ఎక్స్‌పీరియన్స్ గానీ, మీ టాలెంట్ గానీ ఎందుకని మీకు ఆ భగవంతుడు ఇచ్చాడో ఆ పర్పస్‌ని మీరు 100% ఫుల్‌ఫిల్ చేయాలి అంటే ఇది షేర్ చేయండి. సో, ఆన్‌లైన్‌లో మీరిచ్చేటటువంటి ఆ నాలెడ్జ్‌ని గానీ, ఆ స్కిల్ గానీ వేరే వాళ్ళు నేర్చుకోవడం వలన వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకొని రాగలుగుతారు. సో, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ కోచెస్ అండ్ ట్రైనర్స్. 100% ఇటువంటి వాటిని మీరు ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ మీకు అనుకుంటూ అంటే మీ స్కిల్ గానీ, మీ నాలెడ్జ్‌లో గానీ ఏదైనా ఒక స్పెసిఫిక్ స్కిల్ గానీ, మీ స్పెసిఫిక్ నాలెడ్జ్ గానీ ఏదైతే ఉందో అది బుక్ రూపంలో రాయాలనుకుంటే ఆ టైటిల్‌ని ఒక్కసారి ఇక్కడ కామెంట్ బాక్స్‌లో పెట్టండి. 100% దాన్ని ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే మిగతా వాళ్ళ సజెషన్స్ తీసుకుందాము. ఎలా చేంజ్ చేస్తే మిగతా వ్యూయర్స్ కూడా దాని మీద కామెంట్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ మీకు కూడా
100% దాని మీద ముందుకు వెళ్ళొచ్చో లేదో ఒక నమ్మకం కలుగుతుంది. సో మీ నాలెడ్జ్ని ఏ రూపంలో, ఏ టైటిల్ రూపంలో మీరు ఒక బుక్లో రాయాలనుకుంటున్నారు, లేదంటే 1-to-1 కోచింగ్ ఇవ్వాలనుకుంటే మీకున్నటువంటి స్కిల్ ఏంటి, దాన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, వీటిని మీరు ఓపెన్గా ఐఎమ్ ఆఫరింగ్ యూ క్యాన్ కామెంట్ హియర్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ బీ ద బెస్ట్.